మధ్యన అక్వేరియంస్ చాలా పెట్టుకోవాలని పిల్లలకి ఇష్టం ఉంటది. ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉంటదండి. కానీ దానికి ఒక పర్టిక్యులర్ స్పేస్ ఉంటది ఇంట్లో పెట్టుకుంటానికి. చేపలు యాక్చువల్లీ ఏంటంటే ఆహ్, జలతత్వం. హ్మ్. జీవులవి. ఎలాగైతే మనము ఆహ్, పృథ్వీ తత్వము మనకి చాలా ఇంపార్టెంటో, పృథ్వీకి మనం దగ్గరుండాల. అట్లాగే ఈ జలతత్వము యానిమల్స్ యూజువల్లీ జల అంటే రౌండ్. ఒక రౌండ్ షేప్ అన్న కంటైనర్‌లో ఎక్కువ బాగా సస్టైన్ అవుతది. మనం ఏం చేస్తాము, ఒక స్క్వేర్ అయినా రెక్టాంగులర్ అక్వేరియం తయారు చేస్తున్నాము. ఎందుకంటే స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ భూమి తత్వాన్ని రిప్రజెంట్ చేస్తది. అది మనకి మంచిది. కానీ ఒక ఫిష్ బౌల్‌లో పెడితే ఎక్కువ యాక్టివేట్ ఉంటది. ఎందుకంటే దాని స్ట్రక్చర్ జలతత్వంతోటి వైబ్రేట్ అవుతది కాబట్టి, దానికి డబుల్ ఎనర్జీ దొరుకుతది. కానీ అంత చిన్న ఫిష్ బౌల్ మనం పెట్టుకోలేం కాబట్టి, యూజువల్లీ ద నెక్స్ట్ బెస్ట్ షేప్ ఇస్ రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్. దాంట్లో మనము ఫిష్‌ని పెట్టుకుంటాము యూజువల్లీ. ఆ ఫిష్‌కి ఎయిర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే అది బ్రీత్ చేస్తేనే అది బ్రతుకుతది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ జియోపథిక్ స్ట్రెస్ ఉన్న చోటన మనం ఫిష్‌ని పెడితే ఫిష్ త్వరగా చచ్చిపోతాయి అవి. ఒకటి తర్వాత ఒకటి అవి పోతాయి. ఎందుకంటే దాన్ని సస్టైన్ చేసుకునే కెపాసిటీ దానికి లేదు. రెండోది, మన ఇంట్లో వాటర్, ఎయిర్ అనే ఒక పర్టిక్యులర్ స్థానం ఉంది. అంటే అది మోస్ట్లీ NNEలో వస్తది. నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్. వేర్ వాటర్ ఎనర్జీలో ఎయిర్ ఎలిమెంట్ కూడా మీకు ఆ చోట్లో కరెక్ట్‌గా దొరుకుతది కాబట్టి అది బెస్ట్ ప్లేస్ మీ అక్వేరియం పెట్టుకుంటానికి. అక్వేరియం పెట్టుకోవటం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే, మన ఇంట్లో ఒకవేళ జలతత్వం తక్కువ ఉంటే, ఆ ఎలిమెంట్‌ని మనం ఎన్హాన్స్ చేసుకుంటానికి వాటర్ ఫాల్స్ అయినా, లేకపోతే అక్వేరియంస్ అయినా పెట్టుకుంటాము. బ్యూటిఫై చేసుకుంటానికి ప్లేస్‌ని, ప్లస్ జలతత్వంని పెంచుకుంటానికి మన ఇంట్లో. ఎందుకంటే అక్కడ ఒక కట్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. దానివల్ల మన శరీరంలో జలతత్వం చాలా ఇంపార్టెంట్. మన స్వాదిష్టాన చక్ర, ఎస్పెషలీ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ జలతత్వంతోటి మంచిగా హెల్తీగా ఉంటాయి. కాబట్టి జలం మన ఇంట్లో, జలం అనే ఎలిమెంటు కరెక్ట్ బ్యాలెన్స్‌లో ఉండాలి. దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటానికి మనం ఒక వాటర్ ఫాల్ అయినా, లేకపోతే అక్వేరియం అయినా పెట్టుకోవచ్చు.